ఆచి చికెన్ మసాలా. బెంగాల్లో టీఎంసీ నాయకులకి చెప్పుల దండ, అరగుండు, కోడిగుడ్లు ఇవన్నీ పరంపరలు కొనసాగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ దీదీ పార్టీ మమతా బెనర్జీ ఎప్పుడైతే మొన్న ఓటమి పాలైందో ఇక మామూలుగా లేదు ఆ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల పరిస్థితి. ఎలాగుంది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కోడిగుడ్లు, చెప్పు దెబ్బలు. ఇంకా తాజాగా జరుగుతున్న ఘటనలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇదే కోల్కతా సమీపంలోని ఉదయ్ నారాయణపూర్లో అతని పేరు బ్రహ్మానంద చక్రబోక్తి అంట. ఇతను ఏం చేశాడో తెలుసా? ఈయనపై చేసిన అన్యాయాలకి, దౌర్జన్యాలకి ఈయనకు సంబంధించి పోలీసులు వచ్చారు ఇంటికి. ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు, బయటికి వెళ్ళారని చెప్పేసి చెప్పారు. ఓకే, బాగుంది. తీరా కట్ చేస్తే ఎక్కడ దాక్కున్నాడో తెలుసా? అక్కడ వస్తువులు, బట్టలు, అవి ఇవి దుప్పట్లు అన్నీ పెట్టుండే వాటి కింద దాక్కున్నాడు. పోలీసులు అవి తీస్తే అందులోంచి లెగిసి వస్తున్నాడు. ఇది పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా పేటరేగిపోయారు అధికారంలో ఉండంగానే దానికి నిదర్శనమే ఇప్పుడు అడుగుతున్న శిక్షలు. అప్పుడు కన్ను మిన్ను కాలం రాలా, ప్రతిపక్షాలే అంతెందుకు మొన్న ఎన్నికల సమయంలో కూడా అన్నారు కదా, రేపు కౌంటింగ్ రోజు సాయంత్రం 4 గంటలకెల్లా ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూస్తా అని చెప్పేసని. చివరికి ఈ బంగ్లాదేశీయులు కూడా ఏ రకంగా ఉన్నదంటే సువేందు అధికారం లేపేస్తాం, అమిత్ షాని బతకనీయమని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అక్కడ మరలా ఈవినే గెలిపించాలంట. అంటే ఆ రకంగా బంగ్లాదేశ్లో అభిమానులు ఉన్నారు ఈ మమతా బెనర్జీకి. సో ఈవిడని తీసుకెళ్ళి అక్కడ మైగ్రేట్ చేసుకుని అక్కడ పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇక్కడెందుకు ఈ తలనొప్పి మాకు? సో ఇదంతా ఒక ఎత్తు. ఇంకా ఉన్నాయి ఏంటి అంటే వీళ్ళు కట్ మనీ, అంటే మనకు ఇప్పుడు మామూలుగా కాల్ మనీ అంటారు చూసారా, ఆ టైప్లో కట్ మనీ, ఈ కరప్షను, ఈ లంచాలు కావచ్చు, అలాగే ఎక్స్టార్షను, థ్రెట్స్, బెదిరింపులు, దాడులు. ఏ రకంగా అంటే ఒక రేంజ్ అనమాట, ఇక తట్టుకోలేరు ఆ టైప్లో చేశారు ఈ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు. అలా ఎవరెవరైతే వ్యవహరించారో ఎట్లా పడితే అట్లాగా దాడులు చేసి ఇంకొంతమంది హత్యలు చేసి మామూలుగా కాదు. సో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు తాట తీస్తున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు కాదు, సిపిఎం వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, ప్రజల ఆగ్రహం ఏ రకంగా ఉందంటే నాయకుల పైన వీళ్ళు విర్రవీగిపోయారు అధికారంలో ఉండంగా అని చెప్పేసి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దొరికారు. ఒక్కొక్కరిని మామూలుగా బండకేసి బాగేస్తున్నారు అనమాట. చివరిగా చూడండి, నేను కొంతమంది పేర్లు చెప్తాను. శ్యాంపూర్ నౌడాలో సంషు ఇస్లాం అంటే ఇతను తృణమూల్ కాంగ్రెస్ లీడరే. గుండు గీసి సగం గుండు గీసి చెప్పుల దండ మేళ్ళలో వేశారు. చెప్పుల దండ మేళ్ళలో వేసి మామూలుగా కొడతానే ఉంటారు. వెళ్తా ఉంటే దారి పొడుగున మళ్ళీ గుడ్లు అవి ఇవి ఇలాంటి పరిస్థితి. ఇంకొంతమందికి అయితే కొన్ని చోట్ల గాడిద మీద కూడా ఊరేగిచ్చారట గుండు గీసి. మనం ఎప్పుడో పాత రోజుల్లో విన్నాం, మా చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు ఇంకా ఇట్లా జరుగుతూ ఉండేదని చెప్పేసి మా తాతలు చెప్తూ ఉండేవాళ్ళు, గాడిద మీద ఊరేగించేవాళ్ళు తప్పులు చేస్తాయని చెప్పేసి. ఇప్పుడు ఈ జనరేషన్లో దాన్ని మరలా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళని అట్లా ఊరేగిస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానికి నిదర్శనం. ఇది రాజకీయ పరంగా కాదు, ప్రజల్లో వచ్చినటువంటి విప్లవం. వాళ్ళ పైన అంత ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. అంటే వీళ్ళు మహిళల పట్ల కానీ, పేదవారి పట్ల కానీ, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సామాన్యులైనా సరే, మేము బతకనీయం, మా ఇష్టానురీతిగా ఉంటాం, మేము చెప్పినట్టే చేయాలి, మేము కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోవాలి, తలకి మసాజ్ చేయమంటే మసాజ్ చేయాలి అనే తరహాలో ఒంటెద్దు పోకడ పోయిన దానికి ఇప్పుడు చూడండి, చివరికి మేము అసలు టీఎంసీ కాదు, మేము తృణమూల్ కాంగ్రెస్కు దూరం అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంతెందుకు మొన్న కూడా మమతా బెనర్జీ మీటింగ్ పెడితే దాదాపుగా సగం మంది పైన 300 మంది రాలేదంట. ఇది ఎమ్మెల్యేగా గెలిపొందిన వాళ్ళే రాలేదు అని అంటే చూడండి ఎంత భయపడిపోతున్నారు. అమ్మా నీ పార్టీకి వదండం, నీకు వదండం తల్లి, ఇక మాకు చాలు అనే పరిస్థితుల్లో ఉండారు. ఇక నాకు తెలిసి అయితే కంప్లీట్గా ప్యాక్ చేసేసారు. ఇక ఆ పార్టీని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసినట్టే. ఇంకా చెత్తోళ్ళు వచ్చి తీసుకెళ్తారు సార్, గార్బేజ్ కలెక్టర్, ఆ టైప్లో ఉంది పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి. ఇక ఫ్యూచర్ అనేది మొత్తం చీకటమయమే, ఏమీ లేదు అనే తరహాలో ఉంది. ఎందుకంటే ప్రజల్లోనే ఆ రకమైన ఆగ్రహం ఉంది. అంటే వాళ్ళ పట్ల చూస్తున్నారు.
చూశారు ఇక లాభం లేదు అని అనుకున్నారు. మొత్తం వాళ్ళకి ఆపోజిట్గా మొన్న తీర్పునిచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళలో ఇంకా కొంతమంది అయితే దందాలు చేసి మాఫియా డాన్లాగా వెలుగునే వాళ్ళు ఇప్పటికీ ఆ బాడీ లాంగ్వేజ్ నడుస్తూ ఉంటే పోలీసులు తీసుకెళ్తా ఉంటే కూడా ఏంటి అనే టైప్లో ఉన్నారు. టపా వేసి కొట్టారు గుడ్లు. ఇక పోలీసులు గవ్వ తీసుకెళ్ళి ఆ జీవులో పడేసుకున్నారు. అదే సేఫ్ రోడ్డు మీద ఉండటం కంటే అనే పరిస్థితి ఉంది వాళ్ళది. సో అంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు అని అంటే కళ్ళు మూసుకుపోయినాయి అధికారం ఉన్నప్పుడు. మాకు ఎవడు ఎదురు చెప్పేది అనే తరహాలో వీళ్ళు ఆ రకంగా వ్యవహరించేసరికి దాన్ని ఏమంటారు నియంత పోకడ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ నియంత పోకడ పోయిన దానికి ప్రజల్లో ఆగ్రహం ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ చెత్తకుట్టుడు కొడతా ఉన్నారు. సో ఆ రకమైన పరిస్థితులు లేకపోతే వీళ్ళు మన దేశానికే వెన్నుపోటు పొడిచేలాగా ఆ బంగ్లాదేశీయుల్ని వలసలని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి అవకాశాలు కల్పించి అక్కడేమో బోర్డర్ సెక్యూరిటీ అనేది ఏ రకంగా కూడా పనిచేయడానికి ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ నిర్మించనీయకుండా భూములు అవకాశం ఇవ్వకుండా చేసి మన దేశాన్ని నాశనం చేయాలి అనే దానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టున్నారు వీళ్ళు. ఆ రకంగా వ్యవహరించారు. చివరికి ఇదిగో ఈ రకమైన ప్రతిఫలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మమతా బెనర్జీకి ఏం చేస్తుంది చివరికి ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన ఆవిడ పరిస్థితి కూడా అంతేలాగా ఉంది. ఖచ్చితంగా మరి ప్రజల్లో ఆగ్రహం ఆ రకంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు ఇవే అన్నా ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్. వాళ్ళ వీడియోలో కూడా నేను చెప్పా. ఓ మహిళా డాక్టర్ ఎంత దారుణం అండి. ఆ మహిళా డాక్టర్ని అంత కిరాతకంగా హతమారిస్తే రేప్ చేసి దానికి నిరసన తెలుపుతుంటే ఆ నిరసనకారుల్ని అడ్డుకున్నది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్. వాళ్ళకేం పని? అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? ఆ నిరసనకారుల్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చెల్లాచెదరు చేస్తారా? అంటే మీరు చేసినట్టే కదా ఆ పాపం. అలా ఉంటుంది అన్నమాట. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ రకంగా ఓ మహిళని ఇచ్చేసి చివరికి నిరసన చేస్తుంటే వాళ్ళ పట్ల వీళ్ళు అంత దారుణంగా వ్యవహరించారు అని అంటే వీళ్ళ నైజం ఏ రకంగా ఉందో అర్థం చేసుకో. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఒక మహిళకి సంబంధించిన రేప్ కేసు 1993లో. సో దానివల్ల అధికారంలోకి వచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని చివరికి వీళ్ళు పతనమైంది కూడా ఇంకో మహిళ రేప్ అండ్ మర్డర్ కేసులోనే. అందుకనే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా, దానికి నిదర్శనమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ రకంగా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనపడితే అక్కడ కొడుతున్నారు. అందుకనే దాక్కోవాలా, పారిపోవాలా, ఎక్కడ దాక్కోవాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాని స్థితిలో ఉండారు. చివరికి వాటి కింద వీటి కింద దూరి దాక్కొని అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. రాజకీయాలంటే ఎలా ఉండాలండి? అధికారం ఉన్నా పోయినా నిత్యం ప్రజల్లో ఉండాలా. అఫ్కోర్స్ కొన్ని పాలసీల మ్యాటర్ల పరంగా వాళ్ళకి వీళ్ళకి వైవిధ్యభరితమైన ఆలోచన ఉండొచ్చు. అంత మాత్రాన ఇంత దారుణంగా ప్రజలను హింసిస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. సో మొత్తం మీద ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి నాయకులది ఏ రకంగా ఉంది అంటే దాక్కో పారిపో, లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే దాక్కోలేక పారిపోలేక ఇంకొంతమంది ఏం చేయాలో అర్థం కాక ఇంకొంతమంది మారు వేషాలు వేసుకొని కూడా దిగుతున్నారు అన్నారు. సో ఈ రకమైన పరిస్థితులు మరి వీటన్నిటికంటే ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, అదేనండి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు. ఆయన ఏం చేశాడు? ఆయన మామూలుగా కాదు, అతను ఇంకా అసలు వీళ్ళందరికంటే ఇంకో 10 రెట్లు అంట. చివరికి ఆయన అయితే అసలు రోడ్డు మీద కనబడితే మామూలుగా కాదు, ఒక్కన కొట్టినట్టు కొట్టారు అన్నీ పట్టుకొని. ఆ రకంగా ఉన్నది పరిస్థితి. సో ఈ మమతా బెనర్జీ పార్టీ నాయకుల పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, అక్కడ వాళ్ళకు పడుతున్న శిక్షలో లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరేమనుకుంటున్నారు? ఆ ప్రజలు దాన్ని మద్దతు ఇస్తారా లేదా అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.